కరీంనగర్లో డీసీసీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 5న గుమ్లాపూర్లో నిర్వహించనున్న సీఎం సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో అన్ని మున్సిపల్స్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఘనంగా గెలిపించాలని, విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలన వల్ల ప్రజలకు సరైన న్యాయం జరగలేదని అన్నారు. అయితే అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా పనిచేస్తామని తెలిపారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 5వ తారీఖు నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంతో గత 2 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించడానికి, రానున్న 3 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా ప్రజలతోటి సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్న అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఈ జిల్లా ప్రజలు ఇస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది.